ఊరంతా శకునం చెప్పిన బల్లి కుడితిలో పడిందన్న చందాన్ని తలపిస్తుంది. సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్న హై లిటరేట్లు మేధావులను చూస్తుంటే అతి తెలివి అత్యాశ గలవారు సైబర్ క్రిమినల్స్ వలలో పడి కోట్లు పోగొట్టుకుంటున్నారు. అదిగో వ్యాపారం ఇదిగో లాభం అంటూ సైబర్ మాయగాళ్ళు కోట్లు కొల్లగొడుతున్నారు. ఆర్థిక నేరగాళ్లను కటకటాల్లోకి తోసి బడా నాయకులకు సైతం సంకెళ్లు వేసిన నాటి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ బల్లి శకునాన్ని తలపిస్తూ సైబర్ ముఠా గురికి బలయ్యారు. ఆయన భార్య పేరిట మాయగాల వాట్సాప్ గ్రూప్లో చేరి నకిలీ స్టాక్ మార్కెట్లో డబ్బులు గుమ్మరించి 2.5 కోట్లు కోల్పోయిన ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అన్నీ తెలిసి అందరినీ అప్రమత్తం చేస్తూ చివరకు ఆయన కుటుంబమే సైబర్ వలలో చిక్కుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. స్టాక్ మార్కెట్లో బుల్స్ బేర్స్ అంటే ఎద్దులు ఎలుగుబంట్లే కాదు రాబందులు ఉంటాయన్న విషయాన్ని జేడి లక్ష్మీనారాయణ కుటుంబం ఎందుకు మర్చిపోయిందో అర్థం కాని పరిస్థితి. పోలీసుల ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అత్యంత తెలివిపరులను కూడా ఇంత తేలికగా బూడి కొట్టించవచ్చా అనే ఆశ్చర్యం కలగక మానదు. వాస్తవానికి స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ ట్రిప్స్ ట్రేడింగ్ పేరిట అక్కడక్కడ మోసాలు జరగడం చూస్తుంటాం. కానీ ఒక నకిలీ వాట్సాప్ గ్రూపు సృష్టించి స్టాక్ మార్కెట్ పేరిట ఒక ట్రెజర్ హంట్ వెబ్సైట్ను రూపొందించి అందులోకి జేడీ కుటుంబాన్ని లాగడమే ఇక్కడ పెద్ద ట్విస్ట్. విచిత్రం ఏమిటంటే సాధారణ వ్యక్తి అయినా సరే, నిరక్షరాస్యులు తెలివి తక్కువ వారైనా సెబీ పర్యవేక్షణలోని కంపెనీలలో లేదా బ్యాంకులలో డీమెటీరియలైజ్డ్ డాక్యుమెంట్లు అకౌంట్లు అంటే డీమ్యాట్ అకౌంట్లను ఓపెన్ చేసుకొని తమ అకౌంట్లను తామే స్వయంగా ఆపరేట్ చేసుకుంటారు. సెబీ రిజిస్టర్డ్ విశ్లేషకులు కూడా మార్కెట్ అనలిస్టుల ద్వారా వివిధ సంస్థల ద్వారా టిప్స్ తెలుసుకొని కొన్ని కంపెనీలలో క్రయ విక్రయాలు కొనసాగిస్తుంటారు. కానీ జేడి లక్ష్మీనారాయణ ఆయన భార్య ప్రమీల విషయంలో ఇది పూర్తి విభిన్నంగా ఉంది. స్టాక్ మార్కెట్ గ్రేడింగ్ ఎక్స్చేంజ్ గ్రూప్ పేరిట ఒక అనామకులు మాయకులు సృష్టించిన వాట్సాప్ గ్రూప్లో జేడీ కుటుంబం చేరడం ఏమిటి? ఊరు పేరు లేని కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ఏమిటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ విషయం తెలుసుకోకుండానే లక్షలు గుమ్మరించడం ఏమిటి అనేది అంతుపట్టని ప్రశ్న. ఈ వాట్సాప్ గ్రూపు చాలా పగడ్బందీ. దినేష్ సింగ్ అనే వ్యక్తి ద్వారా పన్నిన వలలో అత్యంత తెలివిపరుడైన జేడి లక్ష్మీనారాయణ పడి విలవిలలాడటం ఇక సామాన్యులకు ఎక్కడ రక్షణ అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దినేష్ సింగ్ సృష్టించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ గ్రూప్కు ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది? ఆ గ్రూప్లో వచ్చే మెసేజీలు ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని కనీసం సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ డీలర్ల ద్వారానైనా జేడీ కుటుంబం ఆరా తీయకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామం. స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ పేరిట కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేసి 200% లాభం చేకూర్చి పెడతామని దినేష్ ముఠా చెప్పిన మాటలు పంపిన సందేశాలను నమ్మి జేడీ కుటుంబం వంచనకు గురి కావడం సాధారణ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వాస్తవానికి స్టాక్ మార్కెట్లో కానీ ఇతర పెట్టుబడులలో కానీ ప్రతి ఏటా 15% లాభం రావడం పెద్ద విషయం. అంతకంటే ఎక్కువ 100% లాభాలు అని ఎవరు చెప్పినా నమ్మడానికి వీలుండదు. అది కూడా మార్కెట్ పరిస్థితులు బాగున్నప్పుడు ఇండెక్స్ షేర్లలోనే ఈ లాభాలు సాధ్యం. కానీ ఎవడో దినేష్ సింగ్ తమకు సెబీ రిజిస్టర్డ్ మెకన్లీ కంపెనీ ఉందని ఆ కంపెనీ ద్వారా పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని డాక్యుమెంట్లతో సహా సినిమా చూపించడం, దాన్ని జేడీ కుటుంబం నమ్మడం ఒక వింత. దినేష్ సింగ్ ఒక పగడ్బందీగా ఎంసీ కెన్కి బ్రోకర్ సర్వీసును సృష్టించడం, తాను ఐఐటి ముంబై గ్రాడ్యుయేట్నని యుఎస్లో పిహెచ్డి చేశానని డిగ్రీలు పంపడం, జేపీ మోర్గాన్ మార్కెట్ అనలిస్ట్కు పనిచేస్తున్నానని చెప్పడం, ఒక నకిలీ డాక్యుమెంట్ను సృష్టించి పంపడం, ఇది నిజమని జేడీ కుటుంబం నమ్మడం పోలీసులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దినేష్ అనే వ్యక్తి తన ఫోన్ నెంబర్ 9685717841 ఇవ్వడం, మిస్ కెంటినీ అనే ఒక కస్టమర్ సర్వీస్ పాత్రను సృష్టించడం ఇవన్నీ ఒక మాయం తలపిస్తున్నాయి. దినేష్ సూచించిన కంపకోలా బెవరేజెస్, మాతారా, రిసోర్స్ గ్లోబల్ సర్వీస్ ఇటువంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టించి అసలుకే మోసం చేస్తారు. నిజానికి అవి ఎక్కడా రిజిస్టర్ అయిన కంపెనీలు కావు. రకరకాల కంపెనీల పేర్లు చెప్పడం, జేడీ కుటుంబం డబ్బులు వేయడం చకచకా జరిగిపోయాయి. తాము పెట్టుబడి పెడుతున్న కంపెనీలలో 200% లాభాలు వచ్చినట్టు దినేష్ సింగ్ సృష్టించడం వెనుక ఉన్న కథను జేడీ కుటుంబం పసిగట్టలేకపోయింది. చివరకు అదంతా దినేష్ సింగ్ కృత్రిమ సృష్టిని తెలుసుకునే వరకు రూపాయలు 2.5 కోట్లు ఆంఫట్ అయ్యాయి. ఇప్పుడు ఆ వెబ్సైటు పనిచేయడం లేదు, పాత్రలన్నీ మాయమైపోయాయి,
కంపెనీలు పతాలేవు. చివరకు జేడీ కుటుంబం పోలీస్ స్టేషన్కు మెట్లెక్కాల్సి వచ్చింది. సైబర్ రాబందుల వలలో పడి తాము చివరకు తెలివి తక్కువ వాళ్ళుగా పరువు తీసుకోవాల్సి వచ్చిందని జేడీ కుటుంబం బాధపడుతున్నది. అందరినీ అప్రమత్తం చేసే జేడీ కుటుంబం అత్యాశకు పోయి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నది. ఇక సైబర్ నేరగాళ్ల ఫేక్ వెబ్సైట్లకు ట్రిప్స్ పేరిట ఓటీపీలను లేదా క్రెడిట్ కార్డుల నెంబర్లను తీసుకొని ఎప్పటికప్పుడు కోట్ల రూపాయలను కొల్లగొడుతూనే ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ సైబర్ ముఠాల వలలో పడుతున్న వారంతా ఎక్కువ శాతం సాంకేతిక విద్యా పరిజ్ఞానం ఉన్నవాళ్ళే. అందులో 30% పైగా ఐటీ ఉద్యోగులు కావడం విశేషం. సైబర్ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని పోలీసులతో పాటు ఆర్బీఐ, సెబీ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నా మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. మోసపోయే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం జేడీ కుటుంబం ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నకిలీ అకౌంట్లపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం వెబ్సైట్లు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ ఏవీ కనిపించడం లేదు, వినిపించడం లేదు. డబ్బుల రికవరీ కష్టమేనని, నకిలీ అకౌంట్లు దొరికితే అందులో సొమ్మును తిరిగి ఇప్పించే ప్రయత్నం చేస్తామని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఒక్కసారి సైబర్ నేరగాల జేబుల పడ్డ పైసలు మళ్ళీ తిరిగి రావడం అంటే బూడిదల పోసిన పన్నీరు అన్నట్టే.